మహబూబాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధి పనులకు బీఆర్ఎస్ హయాంలో 52 కోట్ల రూపాయలను మంజూరు చేస్తూ జీవోనిచ్చి నిధులు విడుదల చేయకపోవడాన్ని నిరసిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ర్యాలీ నిర్వహించి జీవో ప్రతులను దగ్ధం చేశారు. జీవోలకు వ్యతిరేక నినాదాలు చేశారు. చెక్ బౌన్స్ అయితే శిక్ష విధిస్తారు, అదే విధంగా జీవోలు బౌన్స్ అయితే వారిపై చర్యలు తీసుకోవాలని సిపిఐ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అజయ్ సారథి డిమాండ్ చేశారు. జీవోల్ని చేయి చూపెట్టిన కేసీఆర్, 50 కోట్ల నిధులు లేకుండా మొండి చేయి చూపెట్టిన కేసీఆర్, జీవోలకు సార్థకత ఉంటుంది. నిధులు ఇచ్చి జీవోలు ఇస్తారు, అభివృద్ధి పనులు సాగుతాయని మేము అనుకుంటాం. కానీ అట్లా కాకుండా ఈ నిధులకు నేటికి జీవోలు రాలేటువంటి పరిస్థితి. ఈ నేపథ్యం లోపల సిపిఐ పార్టీ ఆధ్వర్యం లోపల గతంలో మున్సిపాలిటీలు కానీ వివిధ సందర్భాల్లో నిధులు లేకుండా జీవోలు ఇచ్చిండ్రు, పనులు ఇంకా సంవత్సరాలు గడుస్తున్నా కూడా ప్రారంభం కాలేదు మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలో అని చెప్పి నిరసన వ్యక్తం చేస్తూ జీవోలు చించిపోయడం జరిగింది. అయితే అదే క్రమంలో కూడా జనరల్ గా మనం ఎక్కడైనా కూడా ఎవరికైనా డబ్బులు అవసరం ఉన్నా లేదా ఇచ్చేటువంటి వాళ్లకు మనం చెక్కులు రాసి వాళ్ళ అకౌంట్ పేరు మీద డబ్బులు ఇస్తే ఆ యొక్క డబ్బులు అకౌంట్ లో లేకపోతే చెక్ బౌన్స్ అంటారు. ఆ చెక్ బౌన్స్ లకు కేసులు అవుతాయి. అదే చెక్కులు ఇచ్చి ఆ యొక్క అకౌంట్లలో డబ్బులు లేకపోతే చెక్ బౌన్స్లు అయితే చెక్ బౌన్స్ ల కేసులు కూడా అయితే. అట్లనే ఈ ప్రభుత్వం జీవోలు ఇచ్చిన తర్వాత జీవోలకు నిధులు లేకపోతే ఇవి బౌన్స్ జీవోలు కావా, ఇంకా దీన్ని ఏమంటారో ఒకసారి ప్రభుత్వం చేయాలి. విశ్వసనీయత లేని డమ్మీ దగాకోరు జీవోలు గత కేసీఆర్ గారు, కేటీఆర్ గారు మాన్కోట కలెక్టరేట్ ప్రారంభం వచ్చిన సందర్భంగా ఇవ్వడం జరిగింది. జిల్లాకు 170 కోట్లు ఇచ్చిండ్రు. ఆ జీవోలకు